41వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన మాట, నా దేవా యెహోవా, ఆ, ఆ, లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురు గాక. చాలండి. ఈ వాక్య భాగంలో చూస్తే నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురు గాక. చాలా అద్భుతమైనటువంటి మాట ఈ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ సందర్భం మనందరికీ కూడా బాగా పరిచయమైనదే. దేవాలయము కట్టినటువంటి సొలొమోను యొక్క దేవాలయపు అనుభవంలో అతడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ 39వ వచనం అంటాడు, నీవు నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదుగాక అంటాడు. అంటే దేవుని మందిరానికి సంబంధించిన ఒక ప్రత్యేకత, దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రజల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మేలు చేసేటట్టుగా ఒక విన్నపాన్ని దేవుని సన్నిధిలో అడుగుతూ చివరిగా అంటాడు, ప్రభువా, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురు గాక. దేవుడు ఎవరు అంటే మన దేవుడు మేలు చేసే దేవుడు అని మనం చెప్తాం. ఆయన ద్వారా మనకు మేలు కలుగుతుంది. ఆయన మేలు కలుగు చేయగలిగిన దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు అని మనం చాలాసార్లు చెబుతుంటాం, విశ్వసిస్తాం. దేవుడు మేలు చేసే గొప్ప దేవుడని మనం ఎరిగి ఉన్నాం. కీర్తనాకారుడు కూడా అంటాడు, ఆయన తన భక్తుల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇంకొక చోట ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మొత్తం మీద దేవుడైతే మేలు చేస్తాడు, అందులో సందేహం లేదు. ఆయన ఖచ్చితంగా మేలు చేసే దేవుడు, మేలులు దయచేయగలిగిన దేవుడు. 1 తిమోతి పత్రిక 4:8లో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ శరీర సంబంధమైన సాధకమును గురించి కొంచెం మట్టిగా ప్రయోజనం, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము అంటే లాభం ఉంది అని అంటాడు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనం. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలో, 2 జీవాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఇప్పటి జీవం విషయం, రెండవది రాబోవు జీవము విషయం. వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము అని అంటాడు. ఎందుకంటే దేవుడు భక్తి జీవితాన్ని వాగ్దానంతో దేవుడు అనుగ్రహించాడు. ఆయన భక్తిని చేసే ప్రజలు, భక్తి కలిగిన ప్రజలు దేవుడిచ్చే వాగ్దానాలు సంపాదించుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనం. మేలు అంటే ప్రయోజనమే కదా. మేలంటే ఎవరికి ఇష్టం ఉండదు, మేలంటే ఎవరు ఇష్టపడరు, మేలంటే ఎవరు వద్దంటారు. భక్తుడు ఇక్కడ అంటాడు, ప్రభువా, నీ మేలు చేత నీ ప్రజలు సంతోషించాలి, నీ మేలు చేత నీ ప్రజలు ఆనందించాలి. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, మీరు సాధకము చేసే భక్తి కనుక కలిగి ఉంటే ఆ భక్తిని బట్టి వాగ్దానంతో కూడిన అన్ని ప్రయోజనాలు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేలులు మీరు పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయములలో అన్నాడు. దైవభక్తి 1-2 విషయాలలో కాదు, కానీ
అన్ని విషయములలోనూ ప్రయోజనకరం. భక్తి కలిగిన ప్రజలు వ్యాపారం చేసిన, భక్తి కలిగిన ప్రజలు ఉద్యోగం చేసిన, భక్తి కలిగిన ప్రజలు తమ భుక్తి కొరకు లేక తమ జీవనోపాధి నిమిత్తం ఏది చేసినా తమ భక్తిని బట్టి వారికి మేలును దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పడంలో సందేహం లేదు. అన్ని విషయాల్లో దేవుడు ప్రయోజనకరంగా మన భక్తిని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక శరీర సంబంధమైన సాధకం, ఫిజికల్ యాక్టివిటీ, భౌతిక సంబంధమైన వ్యాయామాలు, లేకపోతే ఎక్సర్సైజులు, తిన్న తర్వాత నడవటాలు, లేకపోతే తెల్లవారుజామునే నడవటం. మరి మన పోతురాజు గారు ఉదయాన్నే నడుస్తారనుకుంటా చెప్పారు. మరి ఇప్పుడు నడుస్తున్నారు లేదా నాకు తెలియదు, కానీ వెళ్తున్నారండి వాకింగ్కి? ఓకే. కానీ మొత్తం మీద వెళ్ళి అలవాటు ఉంది కదా. కాబట్టి అలాగే మరి శ్రీకాంత్ అయితే జిమ్కి వెళ్తున్నాడు, తర్వాత నాని వెళ్తున్నాడు. ఇలా చాలామంది బిడ్డలు వ్యాయామం పట్ల లేకపోతే వీటి పట్ల ఆసక్తి ఉండాలి, మంచిదే. ఇక్కడ భక్తుడైన పౌలు ఏమంటాడంటే, శరీర సంబంధమైన సాధకం ప్రయోజనమే, కానీ అది ఎంతవరకట? కొంచెం మట్టిగా ప్రయోజనం. అలాగని అది చేయొద్దని కాదు, కానీ దానికంటే మించిన సాధకం ఒకటి ఉంది. దానిని దైవభక్తి అని అంటారు. అంటే శరీర సంబంధమైన సాధకం అంటే అర్థం ఏంటి? రోజు చేయవలసినది శరీర సంబంధమైన సాధకం. వ్యాయామం అంటే ఒకరోజు చేస్తే చేసినట్ట, వారానికి ఒకసారి చేస్తే చేసినట్ట. ఏం చేయాలి? ఇప్పుడు రోజు చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక సమయానికి వెళ్ళాలి. ప్రతిరోజు చేయలేని వారికి, అందుకే కొంతమంది వైద్యులు లేకపోతే కొంతమంది ఇచ్చే సలహాలు ఏంటంటే, వారంలో కనీసం 4-5 రోజులైనా చేయండి. ఒకవేళ ఒక 3 రోజులు, ఒక 2 రోజులు కుదరకపోయినా, ఏంటది? శరీర సంబంధమైన సాధకం. మరి భక్తి విషయంలో చూస్తే దైవభక్తి మధ్యలో బ్రేకులు ఇచ్చేది కాదు. దైవభక్తి నిత్యము దేవుని బిడ్డలు కలిగి చేయవలసినది. సాధకము అంటే అర్థం ఏంటి? సాధించేది, అభ్యసించేది, రోజు మనం చేయవలసినది. ఈ దైవభక్తి దేవుని బిడ్డల జీవితంలో తమ ఆధ్యాత్మిక విలువలను పెంచుతూ ఈ జీవం విషయంలో, రాబోవు జీవం విషయంలో, అంటే ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం, రాబోతున్నటువంటి ఒక బ్రతుకు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆయనతో కూడా మనం జీవించే సమయం, దాని కొరకు కూడా ఈ వాగ్దానము, ఈ భక్తి మనకు ప్రయోజనకరంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి నిజమైన భక్తి అంటే తెల్లటి వస్త్రాలు ధరిస్తే నిజమైన భక్తి మనం కలిగి ఉన్నట్ట? ఇది కేవలం మన లోక సంబంధంగా లేకపోతే శరీర సంబంధంగా చూసే రంగును బట్టి తెలుపు, నలుపు అని చెప్తున్నాం. అలాగని తెలుపు మంచిది కాదని కాదు, వస్త్రధారణ కూడా అవసరమే. కానీ తెలుపు ఒక్కటే పరిశుద్ధతకు, భక్తికి సాదృశ్యం కాదు. కానీ దేవుని వాక్యాన్ని నిత్యము తమ జీవితంలో ఎందరైతే కలిగి ఉంటారో వారు భక్తి కలిగిన ప్రజలై ఉంటారు. చెడుతనమును విసర్జించుట భక్తి. యెహోవా యందలి జ్ఞానము, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలమని, అలాగే జ్ఞానమునకు మూలమని. అంటే ఒక భక్తి కలిగిన వ్యక్తి ఎలాగుంటాడు? బుద్ధిహీనుడిగా ఉండడు, భక్తిహీనుడిగా ఉండడు, తెలివి కలిగి ఉంటాడు, జ్ఞానము కలిగి ఉంటాడు. అందుకే దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు. దేవుడు లేడని అనుకునేవాడు బుద్ధిహీనుడు. అతని జీవితంలో తెలివి లేదు, జ్ఞానం ఉండదు. లోక సంబంధమైనది కాదు, కానీ దైవ సంబంధమైనది. కానీ ఈరోజు లోక సంబంధమైన, లోకపరమైనటువంటి జ్ఞానాలు, తెలివితేటలు ఈరోజు మనకు ఉండకపోవచ్చు. కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానంతో మనం నింపబడినప్పుడు ఆ జ్ఞానము అనేక జ్ఞానవంతులను వెర్రివారినిగా చేయడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్ర. అందుకే నశించిపోయే వారికి ఈ సిలువ గుర్చిన సువార్త వెరితనం, కానీ మనకైతే దేవుని యొక్క శక్తి, భక్తి శక్తిని కలుగు చేయాలి. అందుకే ఆయన మేలు చేసే దేవుడని గుర్తెరిగినప్పుడు, ఆయన ద్వారా మనం మేలు పొందుతున్నాం అని మనము గ్రహించినప్పుడు, మన భక్తిని బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా.
ఆయన మేలు చేసే దేవుడు. అయితే ఆ మేలును మనం సంపాదించాలంటే మనలో నిజమైన భక్తి నిలిచి ఉండాలి. నిజమైన భక్తి ఉండాలి. అది ఎలాంటి భక్తి కావాలి? ఇక్కడ రాయబడి ఉంది. అది ఎలాంటి భక్తి కావాలి? శరీర సంబంధమైన సాధకములాగా కాదు. దైవభక్తి ఇంకా ప్రయోజనకరమైనది. కాబట్టి దానిని సాధకం చేయండి. ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు విశ్వాసంతో కూడిన ఆలోచనలు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం, ప్రభువుకి దగ్గరగా రావడం, ఆయనతో సహవాసం చేయడం, ఇది దైవభక్తి సాధకం. శరీర సంబంధమైన సాధకం అంటే చాలా విషయాలు ఉన్నాయి. నడవగలిగిన నడుస్తారు, పరిగెత్తగలిగిన వారు పరిగెడతారు. అలాగే ముందుకు నడవటం కంటే వెనక్కి నడవటం మంచిదంట. మీరు అవి నడుస్తున్నారు మరి నాకు తెలియదు కానీ, ఏమండి, వెనక్కి నడిస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయంట. అందుకే కొంతమంది గ్రౌండ్స్లోకి వచ్చినప్పుడు ముందుకు నడిచే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఎక్కడో ఒకటో ఎరా కొంతమంది వెనక్కి నడవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకే అంటే ముందుకి నడిస్తే ఖర్చు అయ్యే క్యాలరీస్ కంటే వెనక్కి నడిస్తే ఎక్కువ అంట. అలాగని రేపటి నుంచి వెనక్కి నడిచి పడారు జాగ్రత్త. మాస్టర్ గారు కూడా చెప్పారండి, వెనకాల ఎవరన్నా పెట్టుకోండి, లేకపోతే ఒక అద్దం పట్టుకోండి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ప్రతిరోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వెనక్కి నడిచేవాళ్ళు కొంతమంది, ముందుకు నడిచేవాళ్ళు కొంతమంది, ఎక్కువ దూరం నడిచేవాళ్ళు కొంతమంది. అలాగే ఇప్పుడు ఇలాంటి వాచి పెట్టుకుంటే ఎన్ని అడుగులు వేసామో సాయంత్రానికల్లా అది మొత్తం కౌంట్ డౌన్ చేసి చెప్తూ ఉంటుంది. మీ శరీరంలో ఇన్ని క్యాలరీలు ఖర్చు అయిపోయాయి, మీరు ఇన్ని కిలోమీటర్లు నడిచారు. శ్రీకాంత్ నవ్వుకుంటున్నాడు, ఈరోజంతా నా గురించి చెప్తున్నారు. నీ గురించి అందరి సబ్జెక్ట్ ఇది కదా, అందరిది. కనుక క్యాలరీలు ఖర్చు అవ్వాలి, వ్యాయామం చేయాలి. అయితే దేవుని సన్నిధిలో మన జీవితం, దేవుని సన్నిధానంలో మన భక్తి జీవితం కాపాడుకుంటూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు సంపాదించాలంటే, మేలులు మనం పొందుకోవాలంటే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇలాగ అనేకమైన కార్యక్రమాలు మనకు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి వీటన్నిటిని, ప్రయోజనకరమైన వీటన్నిటిని చూడండి. ఇదే 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూడండి. ఓ మాట చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనం, కొంచెం కాదట, గొప్ప లాభం. భక్తిలో లాభం ఉంది, వ్యాపారంలో లాభం ఉంది, అలాగే ఉద్యోగం చేసే వరకు లాభం ఉంది అని సాధారణంగా మనం వింటాం. కానీ భక్తిలో కూడా లాభం ఉందా అంటే చాలా మటుకు చాలామందికి తెలియని విషయం ఇది. ఏంటది? బాగా భక్తి చేస్తే లాభం ఏముందలేండి అని అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దైవభక్తి లాభసాధకంగా ఉంది. 5వ వచనం అంటాడు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఆ భక్తి ఎలాగ ఉండాలంటే సంతుష్టి సహితముగా ఉండాలి. దేవునికి ఇష్టమైన భక్తిగా ఆ భక్తి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ భక్తిలో దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకునే భక్తి కావాలి. దేవుడు కోరుకునే భక్తి, దేవుడు ఆశిస్తున్నటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. అంటే ఆ భక్తిలో పవిత్రత, పరిశుద్ధత ఉండాలి. చెడుతనం ఉండటానికి వీల్లేదు, చెడుతనానికి అవకాశం ఉండటానికి వీల్లేదు. భక్తి ఏంటండి అంటే యాకోబు అంటాడు 1:27లో చక్కటి మాట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, నెక్స్ట్ యహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకొనుటయు భక్తి. హల్లెలూయా. అంటే ఒకరికి సహాయం చేయడం భక్తి, అలాగే మనల్ని మనం పరిశుద్ధతలో కాపాడుకోవడం భక్తి, పవిత్రతను కాపాడుకోవడం భక్తి, లోక సంబంధమైన మాలిన్యం నీ జీవితంలోనికి రాకుండా నిన్ను నీవు ఎప్పుడైతే కాపాడుకున్నావో, దేవుని రక్తంలో కడుక్కున్నావో అది భక్తి. ఇది ఒక రోజులో చేసి ఫుల్ స్టాప్ పెట్టి నేను భక్తిపరుణ్ణి, నేను భక్తి గల వ్యక్తిని అని చెప్పుకోవడానికి కుదిరేది కాదు. ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఇది. ప్రతిరోజు మన జీవితంలో జరగాలి,
ప్రతి దినము దేవుని సన్నిధానంలో మనము పరిశుద్ధతను సంతరించుకోవాలి. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకునేందుకు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. పవిత్రులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అపవిత్రతను విడిచిపెట్టి రావాలని ఆయన పిలుచుకున్నాడు. 1 దశలోనిక 4:7 చదవద్దు. తర్వాత మరికొన్ని విషయాలు మనం చదువుతా వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే, లోక సంబంధమైన మాలిన్యాన్ని మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవిస్తూ ప్రభుకి మహిమకరంగా మనం బ్రతుకుతూ ఉంటే అది నిజమైన భక్తిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అట్టి భక్తిని ప్రభు అందరికి అనుగ్రహించునుగాక. మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? అంటే ఈ భక్తి చేసే మనలో దేవుని నివాసం ఉన్నది అని మరిచిపోవటానికి వీలేదు. ప్రభు ఆత్మచేత మనము నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి నిజమైన భక్తిని మనం కలిగి ఉండాలి. లోక సంబంధంగా వ్యర్థమైన భక్తి కూడా ఉంది. 27వ వచనంలో భక్తి అంటే ఏంటో చెప్పాడు. 26లో ఏముంది? యాకోబు 1:26 ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గల వాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. చూసారా? 27లో భక్తి ఏంటో చెప్పాడు. 26వ వచనంలో భక్తి ఏది భక్తి కాదో కూడా చెప్పాడు. బైబిల్ ఎప్పుడు కూడా వాస్తవమైనది ఏమిటో సత్యమైనది ఏమిటో తెలియపరుస్తూనే అసత్యాన్ని కూడా తేటతెల్లపరుస్తూ ఉంది. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఏంటంట? నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మనం భక్తి గలవాళ్ళం అని మనం అనుకుంటే దాని గురించి చెప్తున్నాడు. అతని భక్తి వ్యర్థం. ఏ భక్తి ఇది? ఇప్పుడు వ్యర్థమైపోయే భక్తి. భక్తి చేయట్లేదని కాదు, భక్తి చేస్తూ ఉన్నాడు, నోటికి కళ్ళెం కూడా పెట్టుకోకుండా ఉన్నాడు. రెండు జరుగుతూ ఉన్నాయట. అందుకే అతని భక్తి ఏమవుతుంది? వృధా అయిపోతుంది, వ్యర్థమైపోతుంది, ఉపయోగం లేనిదిగా మారుతుంది. కనుక దేవుని చేత మనం మేలు పొందాలంటే ఏముండాలి? ఇప్పుడు నిజమైన భక్తి ఉండాలి, సంతుష్టి సహితమైన భక్తి ఉండాలి, దేవునికి ఇష్టమైన భక్తి ఉండాలి, ఆయన కోరిన భక్తి మన జీవితంలో ఉండాలి. అప్పుడే ఆ ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటాం. సొలొమోను ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. సొలొమోను ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రజలు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను ఆలకించు ప్రభువా. ఎవరైతే ఈ మందిరం తట్టు చేతులెత్తి వేడుకుంటారో వారి యొక్క విన్నపాలు ఆలకించు ప్రభువా. అంత మాత్రమే కాదు, నీ వలన నీ ప్రజలు మేలు పొంది సంతోషించాలి. ఆమేన్. ఆయన మనకు మేలిచ్చే దేవుడు, ఆయన మనకు దీవెన అనుగ్రహించే దేవుడు. అందుకే ఆయన మేలు కలుగు చేసే దేవుడు కనుక ఆయన వైపు చూస్తూ నిజమైన భక్తి మనం కలిగి ఉంటే ఆయన వల్ల మేలు ఉంది, మనకు కీడు లేదు. దేవుని స్తోత్రం. అందుకే రెండవ మాటను గురించి కూడా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, హృదయాన్ని మోసపుచ్చుకోవద్దు. మన హృదయంలో దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా ప్రభు సన్నిధానంలో మనం వేడుకుంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. తర్వాత భక్తి లేని జీవితం ఎంత భయంకరం అంటే, యోబు గ్రంథంలో భక్తిహీనుల దీపం ఏమైపోదట? భక్తిహీనత, బుద్ధిహీనత, దేవునికి ఇష్టం లేని భక్తి. అంటే భక్తి లోపించిన స్థితిగతులు. పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు అని అంటాడు. అంటే ఇప్పుడు భక్తి వల్ల ఏముంది? లాభం ఉంది అని మనం చదివాం. భక్తి వలన ప్రయోజనం ఉంది అన్ని విషయంలో. అలాగే భక్తిలో ఏముందో తెలుసా? శక్తి కూడా ఉంది. అందరూ స్తోత్రం చెప్దా? భక్తిలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది, దేవుని శక్తి. ఎందుకంటే నీ భక్తికి ఆధారం దేవుడు, నీ భక్తికి ఆధారం మన ప్రభు. కనుక ఆ భక్తిలో దేవుడు శక్తిని కురిపించే దేవుడు, మేలు అనుగ్రహించే దేవుడు. రాత్రి అలాంటి గొప్ప కృప మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. కాబట్టి భక్తి కలిగినటువంటి ప్రజలు ఏం చేస్తారో తెలుసా? వారు తమ హృదయాన్ని దేవుని కొరకు తెరుస్తారు. భక్తి కలిగిన ప్రజలు తమ హృదయమును తెరిచి దేవుని కొరకు కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. అపోస్తలుల కార్యములు 16-14లో అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ దైవభక్తి గల ఒక స్త్రీ, ఆమె పేరు తెలుసా? చదవకుండా చెప్పండి ఎవరైనా. లూదియా కదా. ఆమె ఏం చేస్తుందట? ఆమె ఏం చేస్తుంది? భక్తి కలిగిన ఆమె
తన జీవితాన్ని, తన హృదయాన్ని దేవుని కొరకు తెరిచి ప్రభు యొక్క కార్యాలను ఆమె ఆపేక్షించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఉదారంగు పొడిని అమ్ము ఆమె ప్రభు ఆమె హృదయమును తెరచెను అనే మాట కనబడుతుంది. అంటే దేవుడు తెరిచాడు, అలాగే ఆమె తన హృదయాన్ని దేవుని కొరకు ఏం చేసింది? తెరుచుకుంది. ఆమె దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించింది, స్వీకరించింది. ప్రభు అందరి హృదయాలు తెరవడానికి సిద్ధమే. ఆయన కొందరు హృదయాలు తెరిచి కొందరు హృదయాలు మూయడు. కానీ అందరినీ ప్రేమించాడు, అందరి హృదయాలు తాకుతున్నాడు. అయితే ఆయన తాకిన సమయంలో ఎందరైతే స్పందించి తమ హృదయాన్ని తెరుస్తారో వారి హృదయంలోనికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్ర. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దైవభక్తి కలిగిన ఒక స్త్రీ తన హృదయంను ప్రభు కొరకు ఇచ్చింది. నిజమైన భక్తి అంటే ఏంటి? హృదయం తెరవబడిన అనుభవం కావాలి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దా? హల్లెలూయా. ఆ తర్వాత లూకా సువార్త 24:45 మనందరికి బాగా పరిచయమైనటువంటి సందర్భం. ఎమ్మాయి మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సులను తెరిచాడని రాయబడింది. వాక్యాన్ని గ్రహించేటట్లుగా ఆ ఆ చాలండి. వాళ్ళ మనస్సులో తెరవబడినప్పుడు లేఖనాన్ని గ్రహించారు. మనసు తెరవబడకపోతే లేఖనం గ్రహించలేరు, వాక్యాన్ని గ్రహించలేరు. ఎన్ని ప్రసంగాలు వినండి, మనస్సులు తెరవబడక హృదయాలు మూయబడి ఉంటే ఎంత గొప్ప వాక్యం అన్నా ఏం ప్రయోజనం లేదు. అందుకే ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు, వాక్యంలోనికి వెళ్లే ముందు ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా, హృదయాలు తెరవబడాలి, నీ వాక్యాన్ని గ్రహించాలి, మనస్సులు తెరవబడాలి, నీ మాటలు వినగలగాలి. దేవుని స్తోత్ర. అందుకే హృదయములు తెరవబడాలి, అది భక్తి అంటే. మనస్సులు తెరవబడాలి, అది భక్తి అంటే. ఈరోజు మనలో ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే దానియేలు జీవితంలో చూస్తే, దానియేలు సందర్భంలో కూడా అతడు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఉందా లేదా మాట? అతడు భక్తి కలిగిన వాడు కనుక అతని భక్తికే పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్షలో ఏమయ్యాడు? అతడు గెలిచాడు. ఓడిపోలేదు, గెలిచాడు. ఆ పరీక్షలో అతడు దాటుకుని ముందుకు వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ పరీక్షలో అయితే దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడో, మన భక్తి మనల్ని ఏం చేయాలి? కాపాడాలి. మన భక్తిని బట్టి మనం కాపాడబడాలి. మన భక్తిని బట్టి మనం తప్పించబడాలి. మన భక్తిని బట్టి దేవుడు మనకు ఉన్నత స్థితిని కలుగు చేయాలి. దేవుని స్తోత్ర. దానియేలు అలాగే తప్పించబడ్డాడు, దానియేలు అలాగే కాపాడబడ్డాడు. వాక్యంలో మనం చూస్తాము. దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా, నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు గాక అంటాడు. భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థించే ఆత్మ కలిగి ఉంటారు, హృదయాలను తెరుచుకుంటారు, మనసులను తెరుచుకుంటారు. శోధన శ్రమలో కూడా వాళ్ళు తప్పించబడతారు. ఆమేన్ చెప్దా? ఇది భక్తి కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలు. ఒక జబ్బుతో ఉన్నప్పుడు జబ్బుతో ఉన్న వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. భక్తి కలిగిన వాడి యొక్క లక్షణాలు ఇవే. వాక్యంలో చదువుతున్నాం. దేవుని స్తోత్ర. యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుని యొక్క శక్తిని సంపాదించుకున్నప్పుడు ధైర్యం దేవుడు ఇస్తాడు. పిరికితనం తొలగిపోతుంది. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కారు. అందుకే ఎక్కడ కూడా పిరికివారం కాకుండా ధైర్యవంతులుగా దేవుని సన్నిధిలో ఉండాలంటే దానికి ఒకటే ఆధారం, భక్తి. నీ భక్తి నిజమైనదైతే నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నిజమైనదైతే, నీ భక్తిలో ప్రార్థన ఉంటే, నీ భక్తిలో పవిత్రత ఉంటే, నీ భక్తిలో పరిశుద్ధత ఉంటే, దేవుని శక్తిని అనుభవించడానికి కావలసిన ప్రతి ఏర్పాటును భక్తి చేస్తూ ఉంది. ఇది ఎవరో చేసేది కాదు. ఈ భక్తిని మనము సాధించాలి. దేవుని స్తోత్ర. దేవుడిచ్చిన వాటన్నిటిని కూడా మనం సంపాదించుకుంటూ ప్రభువు అనుగ్రహించే మేలుల చేత మనము సంపాదించుకోవాలి. దావీదు కూడా ఓ చోట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అంటాడు. లోకంలో ఉన్న అనేక పరిస్థితులను బట్టి భీతిల్లిపోయే మనకు, పిరికి వాళ్ళమైపోయే మనకు ధైర్యం కలిగజేసేది ఏదైనా ఉందంటే ఆయన ఒక్కడే మనకు. ఆమేన్. కాబట్టి ఆయన వైపే చూస్తూ మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటే
ప్రార్థనా జీవితాన్ని మనం మరింతగా అభివృద్ధి పరచుకోగలిగితే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాము. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలను సంపాదించగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వినుచుండగా మీ జీవితాల్లో ఏ పరిస్థితులను బట్టి మీరు బలహీనలు అవుతున్నారో, ఏ ఏ కార్యాలను బట్టి మీరు ఇబ్బందులు గురవుతున్నారో, భక్తి వలన మనం అద్భుతమైనటువంటి కార్యాలు సంపాదించుకుందాముగాక. ఇలా మనం చదువుకుంటూ వెళితే అనేకమైన అద్భుతమైనటువంటి మాటలు బైబిల్లో రాయబడ్డాయి. కీర్తన 149:5 అంటాడు, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక అంటాడు. నీతిమంతులు, భక్తిపరులు దేవునికి ఇష్టం కనుక రాత్రి భక్తి అనే అంశం గురించి నేను చెప్తా ఉన్నానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయం సరిపోదు. వీలైతే మరొక రోజు వీటిని గురించి మరిన్ని లోతైనటువంటి విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ రాత్రి మన భక్తి ఎలా ఉందని ఒకసారి పరిశీలించుకుందాం. వ్యర్థమైపోయి భక్తి ఉంది, దేవునికి ఇష్టం లేని భక్తి ఉంది, ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా చేసే భక్తి కూడా ఉంది. కాబట్టి ఈరోజు మన భక్తి వలన మనకి ఏదైనా మేలు కలుగుతుందా? మన భక్తి వల్ల మనకు ప్రయోజనం ఏమైనా ఉందా? మన భక్తి వలన మనకి ఏమైనా లాభం కలుగుతుందా లేదా మనం పరిశీలన చేద్దాం. ఆ లాభాలు కూడా తాత్కాలికమైనవి కావు, శాశ్వతమైనవి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం, అలాగే ఇంకా అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం, దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. ధైర్యమును దేవుడు ఇచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, నడిపించాడు. ఇలాంటి అనుభవాలు ఈ రాత్రి దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని, ప్రభువా ఈ రాత్రి నీవు నాతో మాతో మాట్లాడింది నీకు స్తోత్రం నాయనా. అద్భుత కార్యాలు జరిగించువాడా నీకు స్తోత్రం తండ్రి. మీకు వందనాలు. మీ కార్యాలు